సుమన్ భాయ్ రెచ్చగొడతలేడు. సుమన్ భాయ్ మాట్లాడాలి ఏదైనా ఒకటి. మా ఊరికి వచ్చి ఏంది ఇట్లా ఇస్తారని చెప్తానంటే వాళ్ళు ఫట్ ఫట్ లేకపోతారు పడేస్తారు. అట్లేం లేదు. తిండిపోతు పడతాడు ఏమైనా తినాలి. అసలు తెల్లకొల్ల అనేది అది దీనికి నాన్ వెజ్ ఉంటే మంచిది. చికెన్ పీస్ లేదంటే వట్టిదే ఏమంటారు ఇవి మక్క కంకి ఉంటుంది కదా, మక్క కంకి గింజలు మస్తు గింజలు మామ కొడుకే పంపిస్తా. గ్లాస్ కూడా కుండలే సగం తాగుతాయి, మళ్ళీ గ్లాసు దగ్గర తాగుతారు. కుండతో తాగుతానే కొంచెం వేరే. ఇప్పుడు కుండది వేరే ఒకటేనా? వేరు వేరు అదే కొంచెం ఏమైంది. కుండలది బాగుంది వాస్తవం. కొంచెం వాళ్ళు కూడా మంచిది ఫస్ట్ వస్తారా, కొంచెం మనకి కిక్ వచ్చినాక ఏదో సుమన్ భాయ్ అట్లా కాదు, అట్నే ఉంటుంది. అది ఏది వచ్చినా ఓకే. ఏదో అయినాక ఏమైనా ఇగో మొన్న వైన్ అయిపోయినాక లాస్ట్ రౌండ్ అది ఏమైందో తెలియదు. కంటిన్యూ చేయాలి మరి నువ్వు. స్టేటస్లో పెడితే ప్రపంచం అంతా చూస్తారు. అది ఫేస్బుక్లో అయితే పెట్టకరు. ఫేస్బుక్లో పెట్టాను అని రే వీడు ఎగ్జిక్యూటివ్ ఎవరైనా చూస్తా అంటాడో ఇక మాది పోతుంది ఎక్కడ. చేసుకోవద్దు అయితే అది ఉండదు కదరా మనకి, రెప్యుటేషన్ పోతుంది కదా. చేసుకోవద్దని కాదు, ఇల్లు అయ్యావ చేసిన పెళ్ళైనా ఇల్లెక్కి సంసారం చేయడు కదరా. లీగలైజ్డ్ అయిందని చెప్పి ఇళ్ళకి సంసారం చేస్తారా, గుట్టుగా రూమ్లో చేస్తారా? ఇది కూడా అంతేరా. ఒక మనకు బయట హోదా ఉన్నప్పుడు దాన్ని చేసుకోవాలనుకుంటుంది. నీట్గా ఇంట్లో కూర్చొని గ్లాసు కళ్ళు తాగుతాం, బయటకు కనవడదు. ఆ హోదాని వినియోగించుకుంటేనేమో బరాబరి, లేకపోతే వీళ్ళు ఉండదు. వీడు అసలు ఉంటాడు. ఇప్పుడు మొన్న సీన్ గాడు వచ్చిండు, సీన్ గాడు ఆడ. ఇప్పుడు వాడు తాగిండు ఎక్కువ ఫంక్షన్ హాల్లో ఊగుతున్నాడు. తెల్లారి వాని దగ్గరికి పోతారా? ఇప్పుడు కాసింది మన ఎవరు కస్టమర్ మన పేషెంట్లు మన బయట చూస్తే వాడు తాగుతాడు కావచ్చు, కానీ తెల్లారి నీట్గా అయినా ఇది చూస్తే వస్తారా పేషెంట్లు?